పాత ప్రియుడిని మర్చిపోలేక గుడికి వెళ్తానని అబద్ధం ఆడి ప్రియుడి దగ్గరికి వెళ్ళింది. ఇంతకీ ఆమె పుట్టే బిడ్డలకి అసలు తండ్రి రఘురాముడు అంటావా కుమార్ అంటావా? ఏమైనా సహాయం కావాలా? మీకు సహాయం చేయాలని నేను వచ్చాను. ఈ వయసులో మీకు అవసరమైంది ఆప్తుల ఆదరణ. అది మీకు అందివ్వాలనే వచ్చాను. నేనెవరి సహాయాన్ని ఆశించేవాడిని, అర్థించేవాడిని కాను. ఆప్తుడుగా స్థానం పొంది ఆస్తిలో భాగం అందుకోవడానికి వచ్చామనుకుంటాను. అనుబంధాలనే తెంచుకున్నవారు ఆస్తి పెంచేస్తారనుకునే అవివేకిని కాను. నీ వివేకం సంగతి నాకు అనవసరం. కానీ ఆస్తిలో వాటా కన్నవారికి తప్ప తక్కిన వారికి చెందనే న్యాయ నిబంధన తెలుసుకో. న్యాయశాస్త్రం తెలుసుకోవడానికి, మీ ఆస్తిలో వాటా అడగడానికి నేను ఇక్కడ రాలేదు. నేను మీ కన్న బిడ్డలు అవునో కాదో నా కళ్ళల్లో సూటిగా చూసి చెప్పండి. సారీ, ఆ ప్రశ్న అడగవలసిన నన్ను కాదు, మా అమ్మనంటారు. అంటే మీరు నా తల్లి శీలాన్ని శంకిస్తున్నారా? క్రాస్ ఎగ్జామినేషన్కి ఇది కోర్టు కాదు. కోర్టులో తప్ప బయట వాదించే అలవాటు నాకు లేదు. నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పడానికి, న్యాయాన్ని ఒప్పుకోవడానికి ఉండవలసింది ఆత్మస్థైర్యం. అది ఉన్నవారు కోర్టులోనే కాదు, నడివీధిలో అయినా న్యాయాన్ని చెప్పగలరు. మనిషికి వివేకం అంటూ ఉంటే మనసే న్యాయస్థానం, అంతరాత్మే న్యాయాధిపతి. మనసు, నా మనసు ఎప్పుడో మొక్కలైపోయింది. నా హృదయం ఎప్పుడో బ్రద్దలైపోయింది. అది ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మీరనవలసిన మాట కాదు. ఇంతకీ నా తల్లి చేసిన తప్పేమిటి? తను సోదరుడుగా భావించే ఒక వ్యక్తి ఒంటరిగా దేనావస్థలో జబ్బుతో ఉన్నప్పుడు నీ అర్థం లేని ప్రశ్నలకి సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు. అవసరం లేదనకండి, చెప్పే ధైర్యం లేదనండి. వాట్ యు మీన్? చూడండి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టేది విచక్షణ జ్ఞానం. నా కన్న తల్లిని అనుమానించి, అవమానించి ఇంట్లోంచి వెళ్ళకొడితే 20 ఏళ్లుగా ఆమె మనసు ఎంత క్షోభపడిందో, జవచ్చవల ఆమె మనుగడ ఎలా సాగిస్తోందో ఇప్పటికైనా గ్రహించండి. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోండి ప్లీజ్. నీ కన్నీళ్లు ఎన్నేళ్లు నా గుండెల్లో మండుతున్న మంటలను చల్లార్చలేవు. నువ్వు నా కాళ్ళమే పడి ప్రాధేయపడినా నీ తల్లి ముఖం నేను చూడండి. వెళ్ళి నేను ఇక్కడికి వచ్చింది మీ కాళ్ళమే పడి ప్రాధేయపడటానికి కాదు. మిమ్మల్ని నా తల్లి దగ్గరికి రప్పించి ఆమె కాలమే మీరు పడేట్టు చేసి క్షమాపణ చెప్పించడానికి. ఒక నీతి తప్పిన దాన్ని క్షమించమని అడిగేంత అసమర్థుని కాదు. అసమర్థుడైన ఒకసారి కాదు, 100 సార్లు అంటాను. నా తల్లి నీతి తప్పిందని మరెవరైనా ఉంటే ఈ పాటికే నాలుగు తెగి నేల మీద పడి ఉండేది. నా తండ్రి కాబట్టి, నన్ను కన్న తండ్రి కాబట్టి చూడు మనవడు, గాయం బాధ తగిలిన వాడికే తప్ప కొట్టిన వాడికి తెలియదు. కన్న కొడుకు కళ్ళనీళ్లు పెట్టుకుంటే కరగని వాడు కసాయి వాడి కంటే అధముడు అన్నమాట. బాబు, సత్యమూర్తి బాబు. లే, ఏమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం చెప్పంటావు బాబు? నా కొడుకు గోపిని తెలుసుకో బాబు. ఉత్త అమాయకుడు. ఆటో రిక్షా తోలుతూ పెళ్ళాం బిడ్డలు పోషించుకుంటున్నాడు. నెత్తురు సుత్తే బావురుమని పిరికి సన్నాసి. ఆడంట ఊళ్ళో డబ్బు నాసామిని ఎవరినో చంపాడంట. అందుకని పోలీసు వాళ్ళు ఆడి చేతులకి సంఖ్యలేసి తీసుకెళ్లిపోయారు బాబు. అసలు జరిగిందేంటో వివరంగా చెప్పు. అవన్నీ మూసల మొండని నాకేడు తెలుస్తాయి బాబు. బాబు, రాజా బాబు, నువ్వు పెద్ద పీడరవై వచ్చావంట. ఎట్టాగైనా నా కొడుకు నువ్వే కాపాడాలి బాబు. ఆడి పెళ్ళాం బిడ్డలు చెట్టుకోకళ్ళు పుట్టుకోకళ్ళు కాకుండా నువ్వే చెయ్యాలి బాబు. రాజా, ఈవిడ కొడుకు నాకు బాగా తెలుసు. మంచివాడు, చాలా బుద్ధిమంతుడు. అతను ఎవరినో చంపాడు అంటే నమ్మశక్యం కాకుండా ఉంది. అవును బాబు, ఆయన ఎవరో పెద్ద పీడరంట. ఆయనకు అదేం బుద్ధో నా కొడుకే చంపాడని వాదిస్తున్నాడంట. పేరు రఘురాముడంట. రామనుడు, మంచి అవకాశం దొరికింది. గోపి కేసు చేపట్టి గెలిపించావంటే ఆ రఘురాముడికి ఇది మొట్టమొదటి ఓటమవుతుంది. అతన్ని వృత్తిపరంగా దెబ్బతీస్తానని మీ తాతయ్య చేసిన మొదటి ఛాలెంజ్ని మనవడుగా నువ్వు నెరవేర్చిన వాడు అవుతావు. అదిగా తాతయ్య, మా నాన్న నేను పగటించుకోవడానికి, కనువిప్పు కలిగించడానికి చాలా తేడా ఉంది. సందేహించుతా మనవడు. తెలియదు సార్ లీడర్ గారు, నేను కొంతకుండి కాదండి. ఆ రాఘవరావు అనే ఆయన్ని నేను దేవుడి సాక్షిగా చంపలేదండి. కంగారు పడు. ఆ రోజు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఆ రోజు రాత్రి 11 గంటలకి నేను ఒక్కడనే స్టాండ్ లో ఉండగా ఒక అతను వచ్చి ఆటో ఎక్కి తొందరగా పోనీ అన్నాడు. ఓహ్, అతను ఎలా ఉన్నాడో గుర్తులు చెప్పగలవా? అతని ఉంగరాల జుట్టు, మొహం మీద పులిపిరికాయ ఉందండి. ఎక్కడే పోనేమన్నాడు? అదేం చెప్పలేదండి. కొంత దూరం వెళ్ళాక ఓ బంగ్లా ముందు ఆపమన్నాడు. 10 నిమిషాల్లో వస్తానని చెప్పిన మనిషి
అరగంటైనా రాకపోయేసరికి చిరాకేసి ఆయన కోసం ఆ బంగ్లాలోకి నేనే వెళ్ళాను. సార్ సార్ అలా నేను ఆ నగల కాసిపడిన మాట నిజమే పాపం. ఆ మరుసటి రోజు దొంగిలించిన నగలు నమ్ముదామని బజార్కి వెళ్ళాను. బంగారం కొట్టులో ఆ నగలు నమ్మి డబ్బు తీసుకుంటుండగా పోలీసులు వచ్చి పట్టుకున్నారు. జరిగింది అదండి. నాకు ఆ హత్యకు ఏ సంబంధం లేదండి. నన్ను నమ్మండి. ఐసి, నీ ఆటో ఎక్కినవాడు బహుశా మారు వేషంలో ఉండి ఉండొచ్చు. అతను కొట్టొచ్చినట్టుండే గుర్తులేమని చెప్పగలవా? బాగా ఆలోచించు. గుర్తొచ్చిందండి. అతని ఎడం చేతి మీద నాగుపాము పచ్చబొట్టుందండి. నాగుపాము పచ్చబొట్టు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ హత్య నువ్వు చేయలేదని నిరూపించడం నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఓకే, రండి. సారీ ఇన్స్పెక్టర్, గోపి కేసు విషయంలో మీకు తెలిసిన వివరాలు నేను చెప్పగలరు? హత్య చేయబడ్డ రాఘవరావు గారింట్లో విలువైన నగలు చాలా పోయాయి. అందులో ముఖ్యమైనది డైమండ్ లాకెట్. ఆ లాకెట్ ఖరీదే 5 లక్షలని అంచనా. ఆ లాకెట్ ఫోటో ఒకటి ఆ ఇంట్లోనే సేఫ్ లో దొరికింది. ఆ ఫోటో కాపీలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆ లాకెట్ వెతికించడం కోసం చాలా కాపీలు తీయించడం జరిగింది. ఇవ్వండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హంతకుడైన గోపి కేసు వాదించబోతున్న డిఫెన్స్ లాయర్వి నువ్వే కదూ? హంతకుడైన గోపి కేసు కాదు, హత్యానేరం ఆరోపించబడిన గోపి కేసు వాదించబోతున్న డిఫెన్స్ లాయర్. దట్స్ గుడ్. కానీ నేను హంతకుడని వాదించిన ముద్ద ఇంతవరకు శిక్ష తప్పించుకోలేదు. దానికి కారణం ఆ డిఫెన్స్ లాయర్ల అసమర్థత కావచ్చు. అంటే వాళ్ళకంటే నువ్వు సమర్థుడు అనే? సారీ, క్రాస్ ఎగ్జామినేషన్కి ఇది కోర్టు కాదు. కోర్టులో తప్ప బయట వాదించే అలవాటు నాకు లేదు. వెల్, నన్ను టైగర్ అమంగ్ ది లాయర్స్ అంటారు, నీకు తెలుసా? ఈ రోజు మీరు నా చేతిలో ఓడిపోతే నన్ను లయన్ అమంగ్ ది లాయర్స్ అని వాళ్లే అంటారు. విల్ సీ, లెట్ us see. ప్రొసీడ్. యువర్ ఆనర్, శ్రీమంతుడైన రాఘవరావుని హత్య చేసింది ఆటో రిక్షా డ్రైవర్ అయిన ఈ గోపి అని నిర్ధారణ. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆ మాట ఏ ఆధారాలతో అంటున్నారు? వెల్, పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి. ఆ సాక్ష్యాధారాలు ఏమిటో? హత్య చేయబడ్డ రాఘవరావు ఇంట్లో పోయిన నగలు ఒక కొట్లో ఇతను అమ్ముతుండగా ప్రత్యక్షంగా చూసిన పోలీసులు ఇతన్ని పట్టుకోవడం. పోలీసులు ఇతను నగలమ్మటమే ప్రత్యక్షంగా చూశారు తప్ప అతను హత్య చేయడం చూడలేదుగా. వాట్ యు మీన్ బై దాట్? హత్య చేయడం పోలీసులు ఎలా చూడగలరు? ముందుగా పోలీసులతో చెప్పి ఏ హత్య ఎవడు చేయడు. యు నో దాట్. హత్యలు చేసేవారు పోలీసులకు చెప్పి చేస్తారని నేను అంటం లేదు. కానీ గోపి హత్య చేశాయని ప్రాసిక్యూషన్ వారు కేవలం ఊహిస్తున్నారే తప్ప ప్రత్యక్ష సాక్ష్యాధారాలు ఏమీ లేవు అని నువ్వంటే సరిపోదు. అన్ని కేసుల్లోనూ ప్రత్యక్ష సాక్ష్యాధారాలు దొరుకుతాయనుకోవటం అవివేకం. ఉన్న ఆధారాలను బట్టి న్యాయ నిర్ణయం జరుగుతుంది. న్యాయశాస్త్ర ధర్మం దోషులను శిక్షించడం, నిర్దోషులను రక్షించడం అని అందరికీ తెలుసు. కానీ గోపి నిర్దోషని డిఫెన్స్ లాయర్ గారు ఏ ఆధారాలను బట్టి చెప్పగలరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కాసేపు మౌనం పాటిస్తే గోపి నిర్దోషం చెప్పడమే కాదు, నిరూపించగలను. ఆల్ రైట్ యువర్ ఆనర్, ఈ కేసులో అసలు నేరస్తును పట్టుకోవడం కోసం నేను ఒక పథకం వేశాను. దాన్ని ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేశాను. తత్ఫలితంగా రాంబాబు అనే వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు అతను కోర్టులో హాజరుపరచవలసిందిగా తమను కోరుతున్నాను. ఎస్. ఎస్, ప్రొసీడ్. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్. సార్, ఈ పేపర్ ఒకసారి పరిశీలించండి. యువర్ ఆనర్, ఇతన్ని పట్టుకునే నిమిత్తం నేను వారం రోజుల క్రితం పత్రికలో ఇచ్చిన ప్రకటన ఇది. ఈ ఫోటోలో కనిపిస్తున్న లాకెట్ హతుడు రాఘవరావు ఇంట్లో పోయిన ముఖ్యమైన నగల్లో ఒకటి. ఇక ప్రకటన
8 ఏళ్ల వయసు గల నా ఏకైక పుత్రుడు వీరభద్రరాయలు పై ఫోటోలో ఉన్న లాకెట్తో సహా 20 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. నా కొడుకు ఎడమ చేతి మీద మా కులదైవమైన నాగుపాము పచ్చబొట్టు ఉంది. నా బిడ్డ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించి విఫలమై ఆ బాధతో తలపండి ఇప్పుడు అవసాన దశలో ఉన్నాను. నా బిడ్డ నాకు దొరికితే నా ₹1 కోటి ఆస్తి వాడి పేరు రాసి తృప్తిగా ప్రాణం విడుస్తాను. నా కొడుకు గాని నా కొడుకు ఆచూకీ తెలిసిన వారు గాని నన్ను కృష్ణానగర్ 3వ వీధిలో 202వ నెంబర్ ఇంట్లో వెంటనే కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు వీర వెంకటపతి రాయల్. యువర్ ఆనర్, ఈ ప్రకటన ఫలితాల కోసం నేను ఎదురు చూస్తుండగా